ఇంతకీ నేపాల్ తాత్కాలిక ప్రధాని పదవి చేపట్టేది ఎవరు? కేపీ శర్మ రాజీనామాతో ఖాళీ అయిన ఈ పదవికి కుల్మన్ ఘీసింగ్, సుశీలా కర్కి, బాలెన్ షా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా ప్రజాదరణ ఉన్నవారే. కాగా దేశ విద్యుత్ రంగానికి విశేష సేవలు అందించిన కుల్మన్ ఘీసింగ్ పేరు దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. మరోవైపు కల్లోలిక హిమాలయ దేశం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దేశవ్యాప్తంగా సైన్యం మోహరించడంతో పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. కాగా జరిగిన హింసాత్మక ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని జన్ జెడ్ ఉద్యమకారులు చెబుతున్నారు. బయటి వ్యక్తులే ఈ ఘటనలకు కారకులని విద్యార్థులు అంటున్నారు. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ఇప్పటికే ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్ జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 5,000 మంది వర్చువల్గా సమావేశమై మంతనాలు జరిపారు. ఈ ప్రక్రియలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్, దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కీలకంగా నిలిచారు. నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ అధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి, ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేర్లు వినిపించాయి. అందులో కర్కి నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా పనిచేసిన ఏకైక మహిళ కావటం విశేషం. ఇక బాలేంద్ర షా బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి జెన్జెడ్కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ బాధ్యతలు తీసుకునున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును జెన్జెడ్ ప్రతిపాదించగా అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. కుల్మాన్ ఘీసింగ్ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కుల్మాన్ ఘీసింగ్ గతంలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి ఎండీగా పనిచేశారు. దశాబ్దాల పాటు దేశంలో కొనసాగిన విద్యుత్ అంతరాయాల్ని తొలగించి విద్యుత్ కొరతను అధిగమించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కుల్మాన్ ఘీసింగ్ దేశానికి చేసిన సేవలు, కృషితో ప్రజల్లో గొప్ప ఆదరణ పొందారు. ఖాట్మండు మేయర్ బాలెన్ షా తొలుత పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదని తెలిసిందే. అంతకుముందు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నేపాల్ ప్రధాని పదవి చేపడతారంటూ ప్రచారం జరిగింది. జెన్జెడ్ ప్రతినిధులు ఆమె మొగ్గు చూపినట్లు నేపాల్ మీడియా వెల్లడించింది. సుశీలా కర్కీకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వహిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫారసు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. నేపాల్ కుదుటపడ్డట్లు చెప్తున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలతో నేపాల్లో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రతా సంక్షోభంగా మారింది. దేశంలో శాంతి భద్రతల బాధ్యతలను సైన్యం చేపట్టింది. రాజధాని ఖాట్మండులో ఉదయం నుంచే సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది. దీంతో వీధులన్నీ బోసిపోయాయి. ఎటువంటి ఆందోళనలు నిర్వహించినా, విధ్వంసాలు, గృహ దహనాలకు పాల్పడ్డా, వ్యక్తులపై దాడులు చేసినా, ఆస్తులకు నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో సైన్యం హెచ్చరించింది. తాజాగా పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు జరిపింది. రామేజాబ్ జైలు నుంచి పారిపోయేందుకు ఖైదీలు యత్నించగా వారిని అడ్డుకునేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో పలువురు గాయపడ్డారు. హింసాత్మక నిరసనలు, ఘర్షణల మధ్య ఇప్పటికే ఇతర జైళ్ల నుంచి సుమారు 7,000 మంది ఖైదీలు పారిపోయినట్లు వార్తలు రాగా తాజాగా పారిపోయిన ఖైదీల సంఖ్య 13,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా వార్తా కథనాలు వెల్లడించాయి. మరోవైపు నేపాల్లో జరుగుతున్న హింసపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టం చేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసన కార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్ను అగ్నిగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి చివరికి ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడ దూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విధ్వంసం వెనుక బయట శక్తుల హస్తం ఉందని ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజెప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
నేపాల్లో గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 3 పోలీసులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1300 మంది గాయాల పాలైనట్లు తెలిపారు. ఆందోళనల్లో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నట్లు తెలిసింది.